అనుభవం ఉన్న వ్యక్తులు కాదు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎంతమందికి దక్కిందో ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద అని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఈ విధంగా అనేక రకాలుగా సామాజికంగా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యత్యాసాలను గమనించినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి ఈ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మనం అందరూ కూడా చాటడానికి హక్కు మనకుంది. అదేవిధంగా మనకు బాధ్యత ఉంది తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన 2-3 పర్యాలు సుదీర్ఘంగా లోక్సభలో పనిచేశానన్నాడు. మనం అనేక సందర్భాల్లో 5 ఏళ్లలో కూడా చేశాం. ఈయన చిత్తూరులో అగడాలు చేసేటువంటి, అరాచకం చేసేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి వియంకుడు. ఆయనతో బంధుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా ఈ జిల్లాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా, మంత్రిగా మిగిలిన ఎమ్మెల్యేల కంటే భిన్నంగా, అధికంగా నాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాడు కాబట్టి నేనేం చేసినా సాగుతుందనేటువంటి అభిప్రాయంతో పాలన కొనసాగిస్తున్న వ్యక్తి. ఆయనకు అనేక సందర్భాలు చెప్పాం అభివృద్ధి చేశాడని. మనం కరపత్రాల ద్వారా చెప్పాం. ఎక్కడ అభివృద్ధి చేశావో? లోకసభలో ఒక్కసారి ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడావా? ఈ 5 ఏళ్లలో శాసనసభలో ఒక్కసారి గలం ఇప్పావా ప్రజల పక్షాన? అదేవిధంగా 2 రోడ్లు, సుభాష్ రోడ్లు, గుత్తు రోడ్డు తెచ్చానంటాడు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు గడ్కారీ దగ్గరికి, వెంకయ్యనాయుడు దగ్గరికి వెళ్ళాం. ఇద్దో ఫోటోలు మేము ఆయనతో ఉత్తర పత్రికలు రాశాం. ఇగో ఈ గడ్కారీ గారి ఉత్తరాలు మేము సాధిస్తే, ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తే దాంట్లో కాంట్రాక్టులో కమిషన్ కొట్టడానికి నువ్వు వినియోగించుకున్నావు తప్ప నువ్వు అభివృద్ధి చేయలేదయ్యా అని చెప్పి అనేక దఫాలు చెప్పాం. ఇవన్నీ ఒక ఎత్తు. అభివృద్ధి ఎవరు చేశారు ఏంటనేది మనం కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నప్పుడు, మనం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు మా దురదృష్టం ఏంటో, మాకు అర్బన్కు ఉన్న 4 పంచాయతీలు. ఆయన దగ్గర అధిక నిధులు తీసుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అయినా కూడా రాజీవ్ కాలనీ పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు. సుదీర్ఘ కాలం మాకు ఇక్కడ బ్రిడ్జ్ కావాలని అడిగితే, నేను లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే దానికి వెంటనే డబ్బు శాంక్షన్ చేస్తే బ్రిడ్జ్ నిర్మాణం అయితే, ఎన్నికలు వచ్చి ప్రారంభోత్సవం చేయలేకపోతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వెంకటరామరెడ్డి పోయి ప్రారంభోత్సవం చేసి జగనన్న వారతి అని చెప్పి రాజీవ్ కాలనీ వేసుకున్నారు. అనేక దఫాలుగా చెప్పాం. మనం కూడా ప్రజలు చెప్పాల్సినట్టు బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు పంచాయతీలో ఎక్కడ పోయినా కూడా ఎల్ఈడి లైట్లు కానీ లేదా ట్యూబ్ లైట్లు కానీ ఉన్నాయా? పాతకాలంలో పంచాయతీల్లో అవినీతి అక్రమాలతో పేరుకుపోయి విద్యుత్ కొనుగోళ్ల పేరుతోనూ రకరకాల పరికరాల కొనుగోలుతోనూ అవినీతికి పాల్పడతా ఉంటే ఆ అవినీతిని నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నిరోధిస్తానని చెప్పి, ఎల్ఈడి లైట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పి, సిమెంట్ రోడ్లు ఉండాలని చెప్పి ఒక మంత్రిగా తన వ్యక్తిత్వాన్ని, తన కర్తవ్యాన్ని మరివిధంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. 4 పంచాయతీల్లో ఆయనేమో నాకు అనంత వెంకటరామరెడ్డి గారు బంధువు, లోకేష్ బాబు గారు మాకు బంధువు కాదు. మరి ఇతరత ఆయన పార్టీ అధినాయకుని కుమారుడిగా అడిగాం, ఆయన అవకాశాలు ఇచ్చాడు. ఈ రోజు పంచాయతీల్లో లైట్లు లేకపోతే, సిమెంట్ రోడ్లు వేయాలంటే, అదేవిధంగా ఎక్కడైనా బ్రిడ్జిలు కట్టాలంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పంచాయతీల్లో ఎన్ని నిధులు ఇచ్చాడో మరి వియంకులైనటువంటి గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పాలా. అదేవిధంగా చెప్తున్నాడు పదే అభివృద్ధి గురించి అని. మనం బహిరంగ సవాల్ చేశాం, ప్రమాణం చేశాం. మేము 5 ఏళ్లలో ఎక్కడే కానీ కాంట్రాక్టుల్లో కమిషన్ కానీ, అవినీతికి కానీ, అంగన్వాడీ టీచర్లో కానీ లేదా ఇతరత్ర పెన్షన్లో కానీ నిబద్ధతగా, నిజాయితీగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారే తప్ప అవినీతికి ఎక్కడా పాల్పడలేదు. నీలాగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాం. మన శత్రువులు కూడా అవినీతి పరుడు అనేటువంటి మచ్చ వేయలేనటువంటి ఆత్మస్థైర్యంతో మనం ఉన్నాం. వాళ్ళకు కూడా ధైర్యం లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్లో కమిషన్, మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ లో అధికారులతో మామూలు కుటుంబ సభ్యులు రకరకాలుగా జరిగేటువంటి ఉదాంతాన్ని చూసాం. 5 ఏళ్లలో మా కుటుంబ సభ్యులు ఎక్కడైనా రాజకీయంగా ఎక్కడ ఏ దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనలేదు, వాళ్ళ ప్రమేయం లేదు. ఈ రోజు అన్నదమ్ములంతా కూడా శాఖలంతా కూడా పంచుకొని దానికి మామూలు దండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇతరదా కాదా అని చెప్పి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద చెప్పి మనం చేస్తున్నా. అభివృద్ధి గురించి పదే మాట్లాడుతున్నావు, అదేవిధంగా శాంతి భద్రత గురించి మాట్లాడుతున్నావు. ఈ రోజు ఈ అనంతపురంలో 2019 వరకు ఒక్క కేసు నా మీద లేదు. 19 తర్వాత ఈ రోజు అనేక కేసులు పెట్టారు. ఆ కేసులు ఏ విధంగా తెలుసా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత బీఫారం నాకు ఇస్తే 2019లో ఆ బీఫారం దొంగలించాడో దౌర్జన్యంగా అని చెప్పి కేసు పెట్టించుకున్న ఘనత ఈ దేశంలో ఎవరికి లేదు, నా మీదే. అంటే ఆ విధంగా తోడుతూ ఈ రోజు ఎఫ్ఐఆర్లు పెడితే హైకోర్టులో స్టే తీసుకొని వచ్చాం. అదేవిధంగా మహిళలు భువనేశ్వర్ గారిని అసభ్య పదజాలంతో మాట్లాడితే మన మహిళలు కొంతమంది మాట్లాడి తప్పు అని చెప్పి మీ కుటుంబ సభ్యులు మాట్లాడితే ఎట్లా అంటే పోలీస్ అధికారులను పెట్టి
వాళ్ళ ఇళ్లలో అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ ఉదయం తెల్లవారుజామున దాడులు చేసి గంజాయి కూడా పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడి రోడ్ల దగ్గరకు వచ్చి బరి తెగించి ఏమిటికైనా సిద్ధమంటే కార్యకర్తలను కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక పర్యాయాలు ప్రాంతాల్లో తిరిగి లార్డ్స్ హైకోర్టులో స్టే తీసుకొని వచ్చేటువంటి విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ విధంగా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రాష్ట్రంలో ప్రప్రథంగా ఒక పిలుపునిచ్చాం, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పా. ఎన్జిఓలు విజయవాడలో చేసిన రకంగా పోలీస్ పర్మిషన్ ఎక్కడ మనం ఎందుకు చేయకూడదంటే 4 గంటలకు టైం పెట్టుకొని మనం సప్తగిరి సర్కిల్ రావాలన్నాము. 1000 మంది వచ్చి హోటల్లో అక్కడ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా అడ్డుపడి పెద్ద ఎత్తున ఆ రోజు ఊరేగింపు తీసాం, నిరసన జ్వాలలు మనం ఆ రోజు రేఖించాం. అందుకని మిమ్మల్ని అందరూ కూడా పేరున ప్రతి వ్యక్తికి కూడా నేను రుణపడి ఉన్న పార్టీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. కష్టాల్లో నష్టాల్లో ఆర్థికంగా చిరిగిపోయినా మన ప్రభుత్వం వస్తుంది. రేపు మనం ఎవరైతే మన మీద కక్ష పెట్టారో వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో కక్ష తీర్చుకుందామని చెప్పారు. నారా లోకేష్ బాబుకి ఒకటే మనం చేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా మా కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా ఈయన నవయువకుడిగా ఒక భావి మన రాష్ట్రానికి ఆశాకిరణంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఎవరైనా నష్టపోతే నేనున్నా, తప్పకుండా నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి, మరి దానికి రెట్టింపుతో వాళ్ళకి పని చేద్దామని ఆ యొక్క కసితో ఉన్నటువంటి మేమంతా మా వ్యక్తిగత ఆస్తులు అదేవిధంగా వ్యాపారాలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర ద్వారా మైన్స్ మీద ఫైన్లు పడి వ్యాపారాలను కూడా నష్టం చేసినటువంటి గ్రంథాలు ఇవన్నీ నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్తే కారకాలు చెప్తే భయపడతారు, నాతో పాటు పయనించలేరని చెప్పి నాలో నేనే అవన్నీ కూడా అనుభవిస్తూ ఆవేదనలు భరిస్తూ పార్టీ కోసం ఈ రోజు వరకు కూడా కష్టపడ్డామని చెప్పి మేము మనం చేస్తున్నా. ఊపిరిన్నంత వరకు ఈ పార్టీ కోసం, అదేవిధంగా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం, సామాజిక హితం కోసం, సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పారదాలం కోసం మా వంతు మనస వాచ కర్మేణ ప్రతిజ్ఞాపూర్వకంగా మేము సహకరిస్తాం, దానికి దోహదపడతాం. అదేవిధంగా కొంతమందిని నేను లోకేష్ బాబు గారిని ఒకటి నిజంగా అభినందిస్తున్నా. చాలామంది కష్టాల్లో మన వెంట ఉండకుండా లోపాయకారంగా వేరే పార్టీలతో లాలూచుపడి రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటే తన చుట్టూ పార్టీ ఆఫీస్కి తిరగడానికి వస్తే ఒకటి చెప్పాడు, నా చుట్టూ తిరగద్దండి, నియోజకవర్గాలపై పనిచేయండి అని. ఆ ఒక్క నినాదం, ఒక్క ఆలోచన, ఒక లక్ష్యం నిజంగా అనేక నియోజకవర్గాల్లో పనిచేసే కార్యకర్తలకి నాయకులకి ఒక మనోధైర్యం రావడానికి మీ యొక్క పిలుపు, మీ యొక్క అభ్యర్థన, మీ యొక్క ఆదేశం ఆ విధంగా ఉన్నన్నాళ్ళు మా అందరూ కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. మరింత రెట్టింపు చాపుతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మనం ఈ యొక్క జిల్లా ముఖ్య కేంద్రంలో మనం కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా మనం ఈరోజు సామాజిక పరంగా అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మనం అందరూ కూడా నష్టపోయినటువంటి వ్యక్తులు కాబట్టి భవిష్యత్తులో మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలా, అదేవిధంగా కష్టాలన్నీ నెరవేరాలా. సమాజంలో మనం ఎక్కడైతే అవమానపడ్డామో, ఎక్కడైతే అనేక మనోవేదనకు గురయ్యామో అదే చోట వాళ్లకు సమాధానం ఇచ్చడానికి, పరిశ్రమించడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జనసేన ఇన్ఛార్జ్ వరుణ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నా.